యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూద్దామా ప్రియులరా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లోకమును ఏం ప్రేమించారంటండి? ఎంత ప్రేమించాడు? ఎంత అని చెప్తారు? మీ పక్క వాళ్ళ మకాలు పగిలిపోతాయి. ఇప్పుడు సరిగ్గా చెప్పండి, మకాలు తగలకుండా చెప్పండి. ఎంత? మా చిన్నప్పుడు అయితే సండే స్కూల్లో చెప్పేవాళ్ళు, ప్రేమించాడంటండి నీ చెయ్యి చాపగలినంత. అందుకే పక్క వాళ్ళ మొఖాలు పగులుతాయి అంది. జాగ్రత్తగా చాపి చూపించాలా. ఎంత ప్రేమించాడండి? చెప్పలేనంత. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పి చెప్పి చేస్తాడు. ఏం చేస్తాడు? చెప్పి చెప్పి చేస్తాడు. చిత్రమైన మనం చేసే విచిత్రంగా ఉంటాయిలేండి. ఆయన చేసే చిత్రాలు వేరు, మనం చేసేవి వేరు. అందరూ చేయని మనం చేస్తాం, అవి కొంచెం విచిత్రంగా ఉంటాయి. కానీ ఆయన చేసేది ఏంటంటే ఎవరు చేయలేనిది. కొట్టు చవర్లు గట్టిగా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనము చేసేవి లోక సంబంధంగా ఉంటాయి, యేసు ప్రభువు చేసేవి ఆత్మ సంబంధంగా. అవి మెచ్చుకోదగినవిగా, కోరదగినవిగా, ఎన్నదగినవిగా, అవి మృదువుగా మధురంగా ఉంటాయి. అందుకని అంత డిఫరెంట్ అండి యేసు ప్రేమ. లోకములో ఉన్న ప్రేమ అనే పదానికి డిఫరెంట్. శరీర సంబంధమైనది లోకములో ప్రేమ ఏలుబడి చేస్తూ ఉంది, ఏమండి? కానీ యేసయ్య ప్రేమ శరీర సంబంధమైనది కాదు. పాపిని ద్వేషించేది లోక ప్రేమ, యేసయ్య పాపిని ప్రేమించేది యేసయ్య ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. పాపిని ద్వేషించేది లోక ప్రేమ, పాపిని ప్రేమించేది యేసయ్య. ఏమంటారు? రైట్ అనండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా ఏం చేస్తామండి? ప్రేమించేది దేవుని ప్రేమ. ఎలాంటి పరిస్థితిలోనైనా నేను పాపిని అని చెప్పి ఎవరైతే గుర్తుపట్టి యేసయ్యా నన్ను రక్షించు. ఎందుకంటే కొన్నిసార్లు మనము చేసేటువంటి పనులను గమనించినప్పుడు మనం చేసేదానికి మనం చెప్పేదానికి వ్యత్యాసము ఉంటాయి. చాలామంది వారు చేసే లోపం వారికి తెలియక వారు మేము మందిరానికి వెళుతున్నాం, భక్తి పరులు, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటాం, మేము ఎంతగానో దేవుని సన్నిధిలో ఆయన్ని కొనియాడుతున్నాం, అసలు మా ప్రాణం, మా జీవం, మా ఊపిరి ఆయనే అని అంటారు ప్రియులారా కదా. కానీ ఎవరైనా చేయకూడని పని చేస్తే వారిని మనం చూసి ఏం చేస్తామో పక్కకు దాటి, అబ్బో ఈ పాపిష్టా, ఛీ పొద్దున్నే ఈ మొహం చూశానా, నాకు ఏం ఎదురయ్యిద్దో బాబోయ్, ఏం వినాల్సి వచ్చిందో బాబోయ్, ఏం చూడాల్సి వచ్చిందో బాబోయ్ అనుకుంటాం ప్రియులారా. చూడండి, కానీ అదే సమయంలో అందుకే యేసుప్రభు వారి ఒక ఉపమాన రీతిగా చెప్పారు. పాపి అయినటువంటి మనుషుడంట దూరాన ఉన్నాడంట, పరిసయ్యుడు అయినటువంటి మనుషుడు ఏం చేశాడు? సమీపాన ఉన్నాడు. కానీ పరిసయ్యుడు చేసే ఏ మంచి కార్యంలో, పరిసయ్యులు అంటే సామాన్యులు కాదు ప్రియులరా, అంత తేలిగ్గా వేసుకోమాకండి. పరిసయ్యులు చేసే మంచి కార్యాల్లో ఒకటి కూడా మనం తక్కువే చేస్తాం, ఒక మాట చెప్పాలి అంటే. కానీ బైబిల్ కూడా చెప్తుంది, పరిసయ్యులు శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా పరలోక రాజ్యంలో లేదు ఛాన్సు. కానీ ఆ పరిసయ్యుడైన మనుషుడు బలిపీఠం దగ్గరికి వచ్చి చేస్తున్నాడు కాబట్టి ధీమాగా చెప్పుకున్నాడు, ఉపవాసం ఉంటున్నానయ్యా, వారానికి 3 పుదీనాలో జీలకర్రలో కూడా నేనేం చేస్తాను, దశమ భాగము ఇస్తున్నానయ్యా, నీ మందిరానికి వస్తున్నానయ్యా, క్షణం కూడా నేను తీరిక లేకున్నా నీ సన్నిధిలో నేను
గడుపుతున్నా, లోక వ్యవహారాల్లో లేనయ్యా. కానీ పాపి అయిన మనుషుడికి ఏం పట్ల ఏం తెలియలేదు, అంత దూరాన ఉన్నాడు. కాకపోతే ఒకటి అర్థమైంది, నేనేం చేస్తున్నాను, పాపం చేస్తున్నాను. నేను ఎవరిని? పాపిని. కాబట్టి కన్నులు ఎత్తుటికైనను నాకు ధైర్యము చాలదయ్యా అనంటే, ఆయనేమో నేను పాపిని అంటే, ఈ పరిచయుడు మహానుభావుడు అంటాడు, ఆ పాపి అయిన సొంకరి కంటే నేను బెటర్ అనుకున్నాడండి. అలా ఉండనందుకు స్తోత్రం అనుకున్నాడండి. కానీ ఇద్దరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమని, పరిచయుడి కంటే పాపి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీతిని అనుసరించేటువంటి వారు ఈరోజు నేను నీతిమంతుడిని, నేను రక్షించబడ్డా, నాకు పరలోకం ఉంది అనుకుంటారు. దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళే మొదట చేయొద్దుతామండి. కానీ రక్షణ పొందని వారు ఎత్తలేరు కదా. ఏమంటే లోపాలు ఉన్నవారు ఎత్తలేరు. కానీ లోపమును తెలుసుకోకుండా నేను పరిశుద్ధుడిని ఒక వ్యక్తి భ్రమలో ఉంటే, పాపం చేస్తూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తట నేను పాపం చేస్తున్నాను, నేను విడుదల పొందలేకపోతున్నాను, నేను రక్షణ పొందలేకపోతున్నాను, నేను దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నానని బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి హృదయ వేదనను చూస్తాడంట. అందుకే పాపికైనా క్షమాపణ ఉంటుందంట. ఏమని, వేషధారులకు క్షమాపణ ఉండదండి. వేషధారులకు క్షమాపణ ఉండదు. ఎవరికి రక్షణ ఉందండి? పాపికి రక్షణ. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఏమని ఆయనను అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే ప్రియులరా, ఆయన జీవించాడు ఈ లోకంలో. ఎలా జీవించారు? లోకాన్ని ప్రేమించాడు. ఆయన ఎలా జీవించాడు? ఎలా జీవించాడు? ఆయన పాపము లేని వాడిగా జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రెఫరెన్స్ కూడా మీకు ఇస్తానని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి ప్రియులారా, ఆయన ఎందుకు వచ్చారు మనం వింటున్నాము. ఆయన జీవించాడు. ఎందుకు? ఎలా జీవించారు? పాపము లేనివాడిగా జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ పక్క వాళ్ళ ముఖం ఒకసారి చూడండిలే. పరిచయం అయిన వాళ్ళు అయితేనేమో ఎవరి బలహీనతలు వాళ్ళకి తెలుస్తాయి. చెప్పకుండానే ఇదిగో నన్ను గుర్తుపట్టింది, నన్ను అర్థమైపోతాను అనుకుంటారు. చూసుకోండి. ఏమండి, ప్రతి మనిషిలో ఏముంది? ఏదో ఒక లోపము ఉంది. ఎంత పర్ఫెక్ట్ అనుకున్నా ఆ పదం మనకు సరిపోదు. ఎవరికి సరిపోయింది అదంటే దేవునికి మాత్రమే సరిపోయింది. ఎందుకని? ఆయన ఛాలెంజ్ విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా అని అడగగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ప్రతి క్షణం వెరిఫికేషనే, ప్రతి క్షణం రీసెర్చ్. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుందామా అనని ఆయన జీవించిన సంవత్సరాలన్నీ వెతుకులాటే ప్రియులారా. కానీ ఆయన చెక్కలేదు, దొరకలేదు. ఎక్కడ ఓసాట మనం పట్టుబడిపోతాం, కానీ ఆయన ఎక్కడ పట్టుబడలేదు. ఎందుకంటే ఆయనలో ఏమి లేదట, అక్కడ వ్రాయబడి ఉంది చూడండి, ఆయనలో పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు.
చూడండి ప్రియులారా, అంటే రెండు విషయాలు ఇక్కడ చాలా సిస్టమేటిక్గా వ్రాయబడి ఉందన్నమాట. ఆయన ఏ పాపము అక్కడ ఉందా లేదా? ఆయన పాపము చేయలేదు కదా. అయితే రెండో మాట ఏముంది? హలో, పాపం చేయలా. మనం కూడా పాపం చేయం, కానీ మన నోట ఏముంటుంది? ఆయన నోట ఏ కపటమో లేదు, కనబడలేదట. ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాట వాస్తవం అని చెప్పండి. క్రిస్మస్ రోజుల్లో, సంవత్సరాంతపు రోజుల్లో ఉన్నాం. చెప్పండి, మనం మాట్లాడే ప్రతి మాట వాస్తవమేనా? మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట హార్ట్ఫుల్గానే మనం మాట్లాడుతున్నామా? చెప్పండి. హృదయపూర్వకంగా మీ పక్కింటి వారితోనైనా, మీరు చేసుకున్న స్థలంలో మీ తోడు కోడళ్ళతో, అత్తా కోడళ్ళ మధ్య అత్తయ్య తినండి అంటారు. దీని జవసం చెయ్య, దీనికి అన్నాలు చూడాలో. ఇలా ఎలాంటి బ్రతుకుల మధ్య మన జీవితం గడపాల్సి వచ్చిందంటే ఎంత దుర్భరం అండి. ఏమండి, నటించాల్సి వచ్చిన బ్రతుకులు చోటు చేసుకున్నాయంటే నిజంగా పరలోకం కొద్దిగా ఆగాల. యేసయ్య అటు ఇటు ఉన్న వాళ్ళందరూ ఏమండి కరెక్ట్ చేయబడేదానికి కాస్త యేసు ప్రభు వారు అలాగూ ఏమండి ఆగారు. అందుకే ఆయన దీర్ఘశాంతుడు. కొట్టు చపర్లే గట్టిగా.